2009 జూన్లో వేద పాఠశాల ప్రారంభించబడింది. ఛందస్సుందరం అనబడే ఈ పాఠశాలలో విద్యార్థులకు అధ్యాపనం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరంకి చెందిన శ్రీ ఆంజనేయ శర్మ గారు నిర్వహిస్తున్నారు. యజుర్వేదం ఒక బ్యాచ్ వారికి క్రమాంతం పూర్తి కావచ్చింది. ఈ వేద పాఠశాల ఏర్పాటులోనూ వేద విద్యా అధ్యాపకుల నియామకములోనూ శ్రీ రాళ్లపల్లి రామసుబ్బారావు గారు ప్రధానమైన పాత్ర వహించారు. ఈ విధమైన ప్రధాన పాత్ర వహించే భాగ్యం సద్గురువుల కృప వలన కలిగింది. సజ్జనగఢ్ ప్రస్తుత నిర్వాహకులు ఎన్జి స్వామి, మోహన్ బువా మొదలగువారు రెండవ సజ్జనగఢ్గా భావించిన మన ఆశ్రమంలో సద్గురువులు సమర్థ రామదాస స్వామి వారి పాదుకలు సజ్జనగఢ్ నుంచి తెప్పించి విశేషమైన ఉత్సవ నిర్వహణం చేశారు. ఇప్పటికీ 2 సార్లు 2012వ సంవత్సరంలోనూ 2014వ సంవత్సరంలోనూ పాదుకలు వచ్చాయి. ప్రతిరోజు సజ్జనగఢ్లో జరిగిన విధంగా కార్యక్రమాలు జరిపించడమే కాక ఆశ్రితులైన భక్తుల గృహాల్లో కూడా పాదుకలను అర్చించుకునే అవకాశం కల్పించారు మన సద్గురువులు. పాదుకలతో పాటు సమర్థ సద్గురువులు కూడా భక్తుల గృహాలు పావనం చేశారు. ఎంతోమందికి పాదుకలు వారి ఇంటికి వచ్చిన పిదప అద్భుతమైన అనుభూతులు లభించాయి. ఈ పాదుకలు రప్పించడానికి సద్గురువులు ఆదేశం మేరకు పప్పు శ్రీనివాసరావు, భమిడిపాటి గోపాలకృష్ణ సజ్జనగఢ్ సంస్థానం వారితో స్వయంగా వెళ్ళి సంప్రదింపులు జరిపారు. ఆశ్రమంలో పాదుకల సేవకు సర్వ విధాలైన సన్నద్ధతలను విజయ్ అగర్వాల్, విఆర్ సన్యాసిరావు, రామ్మోహన్ మొదలగువారు అందించారు. సేవా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ అద్భుతమైన అనుభూతులు అందుకున్నారు. సమర్థ సద్గురువుల పాదుకలను అభిషేకించిన వారికి, పూజించుకున్న కన్యలకు వెంటనే వివాహములు జరిగాయి. భద్రాచలం నుంచి శ్రీరామ విగ్రహాలు రప్పించి ఆశ్రమంలో ఉత్సవాలు జరిపించారు సద్గురువులు. ఆశ్రమంలో జరిగే ప్రతి ఉత్సవంలో పల్లకి సేవ తప్పనిసరిగా జరిపిస్తారు. బ్రహ్మోత్సవాలలో రథోత్సవం జరిపిస్తారు. ఆశ్రమ నిర్మాణం పిదప సద్గురువులు 4 నామ సప్తాహాలు 2012వ సంవత్సరంలో, 13వ సంవత్సరంలో, 14వ సంవత్సరంలో మరియు 15వ సంవత్సరంలో జరిపించారు. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. నామ సప్తాహాలు అత్యంత వైభవంగా జరిపించారు. వైదికములైన యజ్ఞ యాగాదులతో పాటు కలిలో నామ సంకీర్తనం సులభంగా సద్గతినిస్తుంది కనుక సామాన్యులకు కూడా అందుబాటులో నుండి పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కనుక అనేక గ్రామాల నుండి వచ్చే భక్తులతో అఖండంగా నామ సప్తాహాలు జరిపించారు. ఆ నామ సప్తాహాలు జరిగే 7 రోజులు ఆశ్రమంలో పెళ్లివారిళ్లలో ఉండే వాతావరణం కనిపిస్తుంది. విరివిగా అన్నదానం ఏ సమయంలోనైనా జరుగుతుంది. అది సద్గురువుల సంకల్ప శక్తి. ఇక్కడ జరిగే నామ సప్తాహాన్ని అమెరికాలో సద్గురువుల శిష్యులు వింటూ అనుసరిస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఆశ్రమంలో గోశాలలో గోసేవకు అవకాశం కల్పించారు. సనాతన ధర్మాలైన వేద సంరక్షణ, గోసేవ, ధర్మ కర్మ నిర్వహణం సద్గురువులు ఆచరించి చూపిస్తున్నారు. సద్గురువులు ఆచరించినట్టు మాతాపితృ సేవనం చేసిన వారు మనకు కనిపించడం అసాధ్యం. వారి మాతాపితృ సేవనం భక్తులకు మార్గదర్శనం చేస్తుంది. పలుకు పలుకుల తేనెలొలికే బంగారు సుందర సాయి. అలకల అలినుల వలెను ఎగిరే అందంపు సుందర సాయి.
చూపు చూపుల ప్రేమను చిలికే సోయగపు సుందర సాయి, చూపులతోనే తాపము పాపము బాపేటి సుందర సాయి, తలచినంతనే లోవేతలన్నీ తరలించే సుందర సాయి, ఆనంద సుందర సాయి, అమృతంపు సుందర సాయి.